హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. కిషోర్ గాంధీ స్కూటీ అనమాట. సో వీడొచ్చేసి ఇతని ఫ్రెండ్. సో ఈరోజు ఏం చేస్తున్నాం అంటే కిషోర్ గాంధీ బండి తాకట్టు పెట్టేస్తున్నాం. సో వీడు ఫోన్ చేసి కిషోర్కి ఇప్పుడు, కిషోర్ నీ బండి ఇట్లా తాకట్టు పెడుతున్నాడు రా ఇమ్రాన్ అన్న అని గిల్లలు చెప్తాడు. నేను మీ దగ్గర డబ్బులు ఆల్రెడీ తన దగ్గర నుంచి నేను డబ్బులు ఇప్పించుకున్నా అని చెప్తాను, ఫోన్పే చేయించుకున్నానని చెప్తాను. వీడు చెప్తాడు అట్లా. సో చూద్దాం రియాక్షన్ ఎట్లా వస్తుంది కిషోర్ గాంధీ. కూడా వీడియో చాలా ఘోరంగా నచ్చుతుంది ఐ థింక్. సో వాడు కూడా చాలా క్రేజీగా ఉంటాడు. సో ఇప్పుడు వాడిని ఫోన్ చేయి ఒకసారి, వాని రియాక్షన్ చూద్దాం. కొంచెం గట్టిగా ఇచ్చేయి వానికి పాట. హలో చెప్పటి ఎక్కడున్నావురా? గ్రౌండ్ లో కూర్చొని రీల్స్ చూస్తున్నా. నీ స్కూటీ ఆడుంది? మన ఇమ్రాన్ బైక్ ఇచ్చినారా, వీడియోలు తీసేస్తా అంటే తొందర రాపోనా ఇచ్చిన. నీ వీడియోలు కాదు ఏం కాదు, ఆడ అన్న తాకట్టు పెడుతున్నారా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. జోగే కాకు, ఇమ్రాన్ అన్నట్టు చేయడం నాకు తెలుసు. అరే నిజంగా నీ అంత ఎర్రి నిజాన్ని తాకట్టు పెడుతున్నాడు అన్న. ఎన్ని 100 మార్లు చెప్పినా నేను నమ్మనరా ఇమ్రాన్ అన్న. కావాలంటే ఇడికి రా, నమ్మకపోతే కావాలంటే హలో కావాలంటే ఇడికి రా మన అడ్డకాడికి. ఇమ్రాన్ ఎందుకే సార్ రాట ఏమో. అరే ఫోన్ పే ఏమో కొట్టించుకున్నారా అబ్బా. చెప్పలేము ఇంకా. ఇమ్రాన్ అన్నాడు చేయకపోలా. హలో రే, హలో హలో మన బండి అయినా మంచోడు కాదురా, డేంజరు. నా బండి అమ్ముతారా, నేను నమ్మినారా ఇమ్రాన్ అన్నాడు చేయడం నాకు తెలుసురా. తెలుసు, వాడు తాకట్టు పెట్టినాడు, డబ్బులు ఫోన్ పే కొట్టినాడు. వాడిని నమ్మినానా కాదు, మన అడ్డగాడ మన అడ్డగాడ తాకట్టు పెట్టినా డేంజర్ మనిషి. మన పోయినసారి ఒకనికి డబ్బులు ఇల్లని బండి అమ్మేసి కొట్లాటై పెద్ద పంచాయతీ పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి. నేను ఈయన సంద దగ్గర చూస్తున్నా. ఫోన్ చేయి సంద దగ్గరకు వచ్చినాక. తొందరరా పోతా చూడు మళ్ళా. ఓకే వాడు చూద్దాం, వాడి రియాక్షన్ చూద్దాం. వచ్చిన తర్వాత వాడు ఎట్లా చేస్తాడు మొత్తం పోతుంది. అరే కొంచెం చూసుకోకుండా పెట్టుకో ఆయన, నువ్వు వెనకాల పెట్టుకో. చెప్తా కొంచెం వెనకాల పెట్టుకో. జరుపు కనబడుతుందిరా బాగా, జరుపురా కొంచెం, ఇంకొంచెం. సర్లే మళ్ళీ నువ్వు ఏం చేయంటే నువ్వు దాక్కో అక్కడ. నువ్వు దాక్కొని నీకు ఎవడు చెప్పినారా అని అయితే కరీం చెప్పినాడు అంటే నేను ఫోన్ చేసి తిడతా. నువ్వు మళ్ళీ వానికి వెళ్ళి రియాక్ట్ అవ్వు. నేను ఎప్పుడు చెప్పినా నీకు అదే, మీ ఇద్దరు కొట్లాడారు. ఫైనల్ గా మీరు జనరేట్ అవుతుంది ఫన్ అనేది. నువ్వు పోయి దాక్కో, వాడు వస్తుంటాడు. తీసుకో జాగ్రత్త. ఏరా రే, ఎవరన్నా వినా ఏం చేస్తున్నావు? తాకట్టు పెడుతున్నా అని చెప్తున్నావు. ఇప్పుడు చెప్పినారా నీకు తాకట్టు పెడుతున్నా అని? వీడియో దీనికి వచ్చినా అని చెప్తలేనా? వీడియో దీనికి పోతున్నావు. వీడియో కాదన్న, తాకట్టు పెడుతున్నారని చెప్పినా. ఎవరు చెప్పినారా నీకు? కర్మలాడు పొట్టోడు చెప్పినాడు నాకు. వాడెందుకు చెప్తాడు రా? నేనేం చెప్పి తీసుకొచ్చిన బండి నీకు? వీడియోలో అని చెప్పినా మరి తాకట్టు పెడతావు వాడు చెప్పినాడు నాకు. బ్రో ఏమనుకో బ్రో, మనోడే బ్రో. అసలు నువ్వెవరన్నా నాకు? అరే వీడియో తినకపోతున్నావు లేరా, కరీంగాన్ ఫోన్ చేస్తావు. వాడు ఎట్లా చెప్తాడు నీకు? ఏమైంది? నా మొడ్డ ఏమైంది చూసలేవు? ఆ బండి తాకట్టు పెట్టినాడట. తాకట్టు ఎందుకు పెట్టినావనా? నేను నా తల నచ్చేనా? కరీంగాడ్ ఎత్తులేదు బండి ఆఫ్ చేయరు ఒకసారి. నువ్వెవరన్నా అంటావు? ఇప్పుడు ఈ బండి తాకట్టు పెట్టిన మంచి వీణా, నీకేం సంబంధం? జోక్ అని చెప్పనా? ఏం జోకురా? ఎందుకు అమ్ముతున్నావునా? నీకు ఎవరు చెప్పినా? అరే ఇడికి రారా నువ్వు. ఎందుకన్నా నేను రానా? ఏం చెప్పినావు రా కిషోర్ గానికి? నేను ఎప్పుడు పెట్టినారు తాకట్టు బండి?
ఎవరు చెప్పిండు నేను తాగట్టు పెట్టినా నువ్వు ఎట్లా చెప్తావురా నువ్వు వానికి నేను నీకు నమ్మి ఇది చేసిండే నేను చెప్పలేదు నువ్వుడికి రా వాడు నువ్వు చెప్పినావు అని చెప్తున్నాడు మొడ్డలేదు ఊకే నువ్వు రారా ఈడనే ఉన్నాం రా బ్రో ఇప్పుడైతే బండి ఇచ్చేసినారా హ్యాండ్ ఓవర్ తెలుసు కదా మా గుద్ద మీద తెంగుతుందనా బయటకు ఉందా చేయడానికి రే పోరా రే పిల్ల ఫూకా నా మాట నువ్వు నాకు గోవా పోవాలి నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు గోవాకు పోతే నేనేం చేయాలి నా బండి ఏం చేస్తుందనా ఎవరా నా దగ్గర 5,000 ఏందనా బండి 5,000 ఏందనా 5,000 రే రారు నువ్వు నేను ఎప్పుడు చెప్పినారా నేను నీకు నేను ఎప్పుడు చెప్పినానా రే పొట్టి అతకంగా దొంగతా నేను ఏం దెంగుతారా నువ్వు అని? చూపిస్తాను ఫోన్ చేసి చూపించాను రికార్డు కూడా వినిపిస్తా సరేలే నేను మళ్ళీ వస్తా మాకు బండి మళ్ళా వస్తావు అరే బయటికి వస్తున్నాం రా నువ్వు ఎవరన్నా నువ్వు చెప్పనా ఆప్జనా ఫోన్ ఆడకంటలే రే చెప్పరా రే అన్నా చెప్పినాడనా తాకట్టు పెడుతున్నావు అని చెప్పినాడనా బ్రో డబ్బులు కొట్టినావా డబ్బులు అన్నా ఏం డబ్బులు అన్నా తాళమేనా ముట్టుకోదు అన్నా తాళం ఏంది బండి అన్నా అరే ఇంకా ఆయన ఇచ్చినారా ఆయన ఏమన్నారా బ్రో మన డబ్బులు పన్నాయి ఏం డబ్బులు అన్నా ఇంటికి వచ్చి మా అమ్మ గుద్ద మీద నాకు కొంచెం పని ఉంది వెళ్ళి వస్తా సరే బ్రో ఊకున్నా ప్లీజ్ అన్నా ఎవరు చెప్పర్రా బండి అరే నేను తాకట్టు పెట్టేసినారా ఇప్పుడు నేను అరే నీకు నెల లోపల ఇస్తారా నేను 5,000 కదా 2 రోజులు ఇస్తా అడగలే 2 రోజులు కాదురా నెల మధ్యలో పిల్ల జరుగును చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా మండే కదా ఏం కాదులే ఇస్తారు ఒక నెల రోజులు రా బ్రో ఒక నెల రోజులు ఇస్తాను ఇచ్చిన కుడు కూడా పెట్టదనా నీకు ఎన్ని రోజులు చెప్పినా బ్రో 1 మంత్ చెప్పినాడు రే 1 మంత్ లో 1 మంత్ ఎందుకు పెట్టదురా 5,000 5,000 కమ్మడమేనా సరేలే మా తాతది ఎక్సెల్ బండి వేడిస్తా 2 రోజులు పెట్టుకో పెట్టుకో మా అమ్మ దింగితే దగ్గరకైతే శుభలు నాకు ప్లీజ్ దూరం జరుగు బండి బండి నాది పట్టుకొని నువ్వు దూరం జరగంటావు బ్రో బ్రో రే వానికి ఇచ్చినారా బండి నేను 1 మంత్ ఆగలేవేంద్రా కరించి చెప్పరా నువ్వు అరే ఇన్స్పెక్టర్ ఏం కాదు ఒక మంది బండి రా అయినా అట్లా చేయకూడదు నువ్వు బండి తాగట్టు పెట్టికే ఈ డబ్బులు కావాలరా ఇంకా సరేలే నీ ఫోన్ అయినా ఫోన్ ఏది ఫోన్ చేసుకుని ఇస్తా అలా ఈ ఫోన్ కూడా తాకట్టు పెడతామనే నేను ఎందుకు పెడతారా నా బండి నమ్మకం లేదారా అన్న అరే నా మీద నమ్మకం లేదా ఫోన్ ఇరా పోయింది నమ్మకం పోయింది నాకు మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో ఏందిరా నమ్మకం పోయింది ఎవరు నువ్వు బ్రో ఏమనుకోకు బ్రో ఏంది మీరు బండి తాగట్టు పెడతా అని పిలుచుకొని ఈడ నా ఇజ్జత్ పోగొడుతున్నావు కదరా నీకు తెలకుంటుంది అరే ఏడుస్తాయిందిరా ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది అరే 1 మంత్ లో అరే 1 మంత్ లో ఏదో ఒక పని ఉండి బండి రిపేర్ వచ్చిందని చెప్పి పంచర్ అయిందో ఏదో గాని దెంగి చేపిస్తుందా నాను ఇటు బండి కనపడకుండా నెల రోజులు అంటే అమ్మ దారిలో పోతుంటే గాని కింద పడిపోయింది అన్న అమ్మాయి ఇంకా ఏం చేస్తావు అమ్మాయి గాని వస్తుందిరా బండి నీకు నవ్వెట్టు వస్తుందిరా అలా పోనీ అరే బ్రో నేను నడుస్తాను పోతా అరే ఏంద్రా అన్న బండి ఎట్ట కుద పెడతావా నాకు అర్థం కాలే అరే నీకు చెప్పాలనా నేను బండి కుదరటానికి అన్న బండి నాది కదా నాకు నీదైతే మాట అరే ఎంత పెట్టారా నేను లక్షల్లోకి పెట్టారా 5,000 అంతే అంత చీప్ బండి కాదు అంత చీప్ బండి కాదన్న ఇది ఊకే 2,000 ఇస్తా అన్నాడు పెట్రోల్ కూడా లేదు దీంట్లో అన్న డబ్బులు లెక్క వేయించుకోలేనా మరి నీకు 500 ఇస్తారా నా బండి కానీ నాకు బెరాలు ఆడుతావు ఈ బండికి 5,000 ఇచ్చేది ఎక్కువ ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది నువ్వే తీసుకో ఇచ్చాను ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చే తీసుకోర్రా ఇంకా వాళ్ళు ఇంకా ఒకసారి తీసుకున్నాక ఏం తమాషాలు కనపడుతుంది మీకు ఎవరు అసలుకి ఎవరు ఎందుకు నా బండి నాకు ఏంద్రా నా కోపం వస్తుంది
రే నీకు నా సంగతి తెలుసు తమ్ముడు. నా సంగతి అసలు తెలియదు. ఊకే పో బండి తాగట్టు పెట్టాము. నేను కూడా కొడతా. ఇక్కడ నుంచి మింగడం బెటర్. ఇట్లంటే నాకు దొమ్మలు వస్తున్నాయా ఏమన్నా? రే ఆగ్రా నువ్వేంద్రా? రే నేను పల్లెంగితే ఇప్పుడు బండి ఏంద్రా? ఇప్పుడు నువ్వు ఇచ్చినావా నాకు బండి? ఈ బండి ఇవ్వండి. ఆ వల్ల నాకు సంబంధం లేదు. నాకు వేరే వాళ్ళు తాకట్టు ఇచ్చినారు. వాళ్ళకి 5,000 ఫోన్ పే కొట్టినా. ఇప్పుడు చూపిమంటే చూపిస్తాను. నువ్వు యాదన్నా చూపి, నేను చూపిస్తా ఫేక్ పెట్టుకొని. అదో అదో చూడు. నేను కూడా చూపిస్తా. ఎప్పుడు ఇస్తావు నువ్వు పైసలు? అలానే చెప్పనా? పైసలు ఎప్పుడు ఇస్తావు నువ్వు? రే నేను 1 month లో నీ బండి 1 month 1 month లో తెచ్చిస్తాను రా. అన్న 5,000 1 month అన్న. 5,000 అన్న. ఏం చేస్తారా డబ్బులు? బండి ఎట్టి ఇస్తారా? నాకు అర్థం కాలే. నువ్వెందుకు ఇచ్చినావు ఫస్ట్? అన్నకి నమ్మి వీడియోలు తీసిస్తా అంటే సర్లే పోనా అని చెప్పి 2 నిమిషాలు మేము నా బండిలో పెట్రోల్ అయిపోయింది బండి అని అంటే నువ్వు నాకు చేయలే. ఎట్టి సారా? నీ మీద నమ్మకం లేదు నాకు. సిగరెట్ తాగనీకి నమ్మేస్తావు బండి. నాకు వద్దు అన్నా. పంపినా ప్లీజ్ అన్నా. బ్రో ఏమనుకోకు బ్రో కొంచెం కదనా. అరే నువ్వు ఇట్రా చెప్తా. ఒకసారి అరే నేను చేస్తలేరా ఎట్నోట? ఎందుకు అట్లా చేస్తావు? నేను 1 month లో ఇస్తారా నీకు? గుద్దన వెంగలనా రే రే ఉండాలే పోనీలేరా. అరే అన్నా ప్లీజ్ అన్నా. వద్దనా నా బండి అన్నా ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా నా బండి నాదన్నా. 5,000 ఉంటే ఇచ్చేయి నువ్వు. బ్రో కొట్లాడకండి బ్రో. వద్దు బ్రో. డబ్బులు ఎవరన్నా రే ఆయన కొడతాడ్రా. నీకు తెలుదురా ఆయన గురించి. కొడతా నా బండి తీసుకుపోయి ఇక్కడ తమ్ముడు తాళమేనా? తమ్ముడు మసంగా పడుంది. నాకు అర్జెంట్ పడుంది. నీ పనితో నేనేం చేస్తాడా? నువ్వు నువ్వు ఏదైనా వేసుకొచ్చుకెళ్ళి కదా పో. నా తాళం నాకు కైగా అవును బలాలే. వాడు ఆడుకున్నాడు నాకు తెలియదు. అరే ఉండలే బ్రో. సిగరెట్ తేపో నువ్వు అంత లోపల పోయారు. ఆడుకొద్దులే. నేను పోతా. నేను తెస్తా సిగరెట్. నేను తెస్తాలే. ఒరే పోనీరా. వాడిని కరీంగాడు వాడు ఏడుకున్నాడు. పిలుచుకురావు ఫోన్ చేయి. కరీంగాడు పిలుచు. బండి తీసుకోబోతున్నాడు. వద్దనా ప్లీజ్ అన్న బండి అన్న. అరే ఏంట్రా? నువ్వు చెప్పు. అరే నువ్వెందుకు చెప్పినావురా మధ్యలో? నువ్వెవర్రా చెప్పనీకే? నువ్వెందుకు చెప్పినవరా? నేను ఎప్పుడు చెప్పినా అసలు వానికి? నువ్వే కదా చెప్పినావు. ఫోన్ చేసి చెప్పిరా. చూపిస్తా చూడు. ఎవరితో కొత్త నెంబర్తో వేసినాడా? నా నెంబర్ ఫోన్ చేయి. వానికి ఫోన్ చేయి. ఎవడా నా నెంబర్ కాదు అసలు. కొత్త నెంబర్తో వేస్తున్నాడు అన్న వాడు. ఇక్కడ చూడు. ఉండాలి ఇంకా ఎందుకు చేయాలి? ఓకే అన్ని కాదురా. నాకు కోపం లేపకు చెప్తున్నా. రే నేను చెప్తున్నా చూడు. సర్లే రే సర్లే. ఒక మంచిగా సిగరెట్ తప్పుతా. బండి తీసుకోపోతున్నా. 5,000కి పెట్టి ఒక సిగరెట్ తప్పుతా అంటే పోయిందా? నీ సిగరెట్ కుద్దని తేంగా. ఉండడానికి ఇప్పిస్తా కదా. అరే నాకైతే తెలుదురా. నేనైతే అరే నాకు తెలుదు బ్రో. నువ్వు ఇచ్చి వస్తాడంట. నాకు తెలక అడుగుతా. ఫోన్ చేయి. ఇది నా ఫోన్. నాకు 500 ఇస్తాను. ప్లీజ్ అన్నా. వచ్చినా చూడు. ఇంకా పోలే. మా అమ్మ కొడుతుందా? బయటకు నా బండి కావాలి. బండి అట తీసుకుపోతారా? అరే మైక్ కనవాలి. మైక్ కనవాలి. నాకైతే అసలు నాకు సరే ఈ వీడియో పైన నీ అభిప్రాయం ఏం లేదు. అభిప్రాయం ఏంద్రా? ఫ్రెండ్స్ నమ్మకాకరి. ఎవరు నమ్మకాకరి ఫ్రెండ్స్? అందరు నోట్లో మొడ పెట్టిపోతారు చూడండి. ఎవరు నమ్మిన కూడా నా బండి తాళము సెల్లులు అట్లాంటివి ఎవరికి కాకండి ప్లీజ్. సో హలో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చేయరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట చేయరు. బండి బయటకు రావద్దు. బయటకు